నమస్కారం. ప్రపంచ ఇంధన రంగంలో మనకు తెలియకుండానే ఒక పెద్ద విప్లవం జరుగుతోంది. ఈ విప్లవంలో ముందుండి నడిపిస్తున్న ఒక ఇండియన్ కంపెనీ కథను ఈరోజు మనం కాస్త లోతుగా చూద్దాం. ఈ కంపెనీ కేవలం సోలార్ ప్యానెళ్లు తయారు చెయ్యట్లేదు, మన దేశ ఇంధన భవిష్యత్తుకు పునాది వేస్తోంది. ఈ ఫ్యాక్టరీ లోపల కల్పిస్తున్న ఈ దృశ్యం, ఇది కేవలం ఒక ఫోటో కాదు, ఇది ఇండియా క్లీన్ ఎనర్జీ ఆశయాలకు ఒక ప్రతిరూపం. సూర్యరశ్మిని కరెంటుగా మార్చే టెక్నాలజీకి ఇక్కడే ప్రాణం పోస్తున్నారు. సరే, ఇక అసలు కథ ఏంటో చూద్దాం. ఈ ఒక్క కంపెనీ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా గ్లోబల్ సోలార్ మార్కెట్లో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇదొక పెద్ద సముద్రపు అల లాంటిది. ఆ అల మీద ఈ కంపెనీ ప్రయాణిస్తోంది. చూశారుగా, ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ కెపాసిటీ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అంటే కేవలం 7 ఏళ్లలో 2023 నుంచి 2030కొచ్చేసరికి ఇది 4 రెట్లకు పైగా పెరిగి ఏకంగా 7,000 గిగావాట్లకు చేరుతుందని అంచనా. ఇది మామూలు గ్రోత్ కాదు, ఇదొక ఎక్స్ప్లోజన్. ఆలోచించండి, ప్రతి ఏటా 1 టెరావాట్ కొత్త సోలార్ కెపాసిటీ యాడ్ అవుతుంది. 1 టెరావాట్ అంటే ఎంత పెద్దదో తెలుసా? దాదాపుగా మన భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి 2.5 రెట్లు అంతలా సోలార్ ఎనర్జీ విస్తరిస్తోంది. ఇది ఏదో భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ కాదు, ఇది వర్తమానం. మరి ఈ ప్రపంచ పరుగులో మన దేశం ఎక్కడుంది? మన లక్ష్యం కూడా చిన్నదేమీ కాదు. 2030 నాటికి 280 గిగావాట్ల సోలార్ పవర్. ఇది కేవలం ఒక నంబర్ కాదు, క్లీన్ ఎనర్జీ విషయంలో మన దేశం ఎంత కమిటెడ్గా ఉందో చెప్పే ఒక బలమైన సంకేతం. ప్రభుత్వ రోడ్ మ్యాప్ కూడా చాలా క్లియర్గా ఉంది. 2070 నాటికి కార్బన్ ఎమిషన్స్ని జీరోకి తీసుకురావాలనేది మన లాంగ్ టర్మ్ గోల్. ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడంలో సోలార్ ఎనర్జీనే మన ప్రధాన ఆయుధం. సరే, ఇంత పెద్ద సోలార్ విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ వెబ్సోల్ ఎనర్జీ కథేంటి? వాళ్ల రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి నిశితంగా చూద్దాం. వెబ్సోల్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఆదాయం, లాభదాయకత ఇలా అన్నింటిలోనూ చాలా బలమైన గ్రోత్ చూపించారు. ఈ నంబర్లే వాళ్ల సక్సెస్ స్టోరీని చెబుతున్నాయి. 77.2%. ఇది ఊరికే వచ్చిన నెంబర్ కాదు. వెబ్సోల్ ఎంత వేగంగా దూసుకెళ్తోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒక్క ఏడాదిలోనే వాళ్ల ఆదాయం ఇంత భారీగా పెరిగింది. ఇక ఇది చూడండి, 40.8% ఈబీడీఏజీ మార్జిన్. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు సంపాదించే ప్రతి 100 రూపాయలలో దాదాపు 41 రూపాయలు వాళ్ల కార్యకలాపాల నుంచే లాభంగా వస్తోంది. అంటే వాళ్ల బిజినెస్ ఎంత సమర్థవంతంగా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ నంబర్స్ అన్నీ బావున్నాయి, కాని ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ అద్భుతమైన ఫలితాల వెనుక అసలు రహస్యమేంటి? వాళ్ల ప్రొడక్షన్ ప్రాసెస్లోకి ఒకసారి తొంగిచూద్దాం. వాళ్ల ప్రొడక్షన్లో 2 ముఖ్యమైన స్టెప్సుంటాయి. ఒకటి సెల్ తయారీ, రెండోది మాడ్యూల్ అసెంబ్లీ. వాళ్ల సెల్ లైన్ చూస్తే ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీతో చాలా నిలకడగా నడుస్తోంది. కానీ వాళ్ల మాడ్యూల్ లైన్ వాడకం చూడండి, అది అనూహ్యంగా పెరిగింది, దాదాపు డబుల్ అయిపోయింది. దీన్ని బట్టే అర్థమవుతోంది మార్కెట్లో వాళ్ల ప్రోడక్ట్స్కి డిమాండ్ ఏ రేంజ్లో ఉందో. వాళ్ల విజయానికి అసలైన కీలకం వాళ్ల టెక్నాలజీ. మోనో పిఐఆర్సి టెక్నాలజీ అని పిలుస్తారు దీన్ని. దీని స్పెషాలిటీ ఏంటంటే సోలార్ సెల్స్ నుంచి చాలా ఎక్కువ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. 23.35% సామర్థ్యం అంటే మన ఇండియన్ ఇండస్ట్రీలోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అందుకే వీళ్లకి మార్కెట్లో ఒక తిరుగులేని ఎడ్జుంది. అయితే వెబ్సాల్ ఇక్కడితో ఆగిపోవడం లేదు. భవిష్యత్తు కోసం వాళ్లు వేస్తున్న ప్లాన్స్ అవి ఇంకా చాలా పెద్దవిగా, ఇంకా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ల నెక్స్ట్ బిగ్ స్టెప్ పడబోతోంది. అక్కడ ఏకంగా 4 గిగావాట్ల భారీ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం 123 ఎకరాల భూమి కేటాయించడమే కాదు, స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తోంది. దీన్ని బట్టి వాళ్ల విస్తరణ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ విస్తరణ అనేది ఏదో రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయం కాదు. 1994లో కేవలం 1 మెగావాట్తో మొదలైన వాళ్ల జర్నీలో ఇదొక సహజమైన పరిణామం. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఎదుగుతూ వాళ్ల ప్రయాణంలో ఇదొక నెక్స్ట్ లాజికల్ స్టెప్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం కదా. వీటన్నిటినీ కలిపి ఒక ఫ్రేమ్లో చూస్తే మనకు అర్థమయ్యే ముఖ్యమైన విషయమేంటి? ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం. వెబ్సోల్ భవిష్యత్తు మన దేశ సోలార్ భవిష్యత్తుతో పూర్తిగా ముడిపడి ఉంది. వాళ్ల ప్రస్తుత పర్ఫార్మెన్స్, దానికి తోడు వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్,
ఈ రెండూ కలిపి చూస్తే రాబోయే రోజుల్లో ఇండియా ఎనర్జీ సెక్టర్లో వీళ్ళొక మేజర్ ఫోర్స్గా మారబోతున్నారు. అయితే ఇక్కడ మన ముందొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. వెబ్సోల్ లాంటి కంపెనీలు చాలా వేగంగా ఎదుగుతున్నాయి, అది మంచి విషయమే. కానీ మన దేశానికి ఉన్న అపారమైన ఇంధన అవసరాలను తీర్చడానికి మన దేశీయ పరిశ్రమ మొత్తం ఆ స్థాయిలో సిద్ధంగా ఉందా? ఇది రాబోయే సంవత్సరాల్లో మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.